మావోయిస్ట్ గణపతి కుమారుడు వాసుదేవరావు ఆడియో ఆసక్తికరంగా మారింది. నాన్న ఈ యువతరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో విడుదల చేశారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావటం చర్చకు దారితీసింది. తండ్రి ప్రేమ తెలిసిన వారి మాటలు ఒకలా ఉంటాయి, తెలియని వారి మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వారి భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అని ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్న అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను అంటూ గణపతి కుమారుడు వాసుదేవరావు పేరిట ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావటం చర్చకు దారితీసింది. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్న అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పందాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. రైట్, మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, గణపతి లొంగుబాటుకు సంబంధించి ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? అలాగే ప్రెజెంట్ ఆయన కొడుకు రిలీజ్ చేసిన ఆడియో కూడా ఇప్పుడు కొంత వైరల్గా మారుతోంది. సో అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? తండ్రి ప్రేమ కోసం పరితపించినటువంటి ఒక కొడుకు చేసినటువంటి ఆడియో రిలీజ్ అయితే ఉందో అది చాలా మందిని కూడా ఆలోచింపజేస్తుంది. చాలా భావోద్వేగంతో వాసుదేవరావు తన తండ్రి పట్ల ఎలాంటి ప్రేమ ఉంది, అలాగే తన జీవిత చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు తండ్రి ప్రేమ ఎలా మిస్ అయ్యానని చెప్పి చాలా వివరంగా ఆ ఆడియోలో చెప్పడం జరిగింది. దాంతో పాటు తన తండ్రి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు మావోయిస్టు పందాన్ని ఎంచుకున్నటువంటి క్రమంలో ఆ కుటుంబం కావచ్చు, ఆ తల్లి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి చాలా వివరంగా చెప్పడం జరిగింది. దీంతో తల్లి ప్రేమలోనే తాను పెరిగాను, తండ్రి ప్రేమకు దూరం అయ్యానని చెప్పి తన తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాలు వివరిస్తూనే మరొక వైపు తన తండ్రి ఎంచుకున్నటువంటి పందాను కూడా ఎటు విమర్శించకుండా తన ప్రేమ అభిమానాన్ని మాత్రం వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఆడియో చాలా మందిని కూడా ఆలోచింపచేస్తుందని చెప్పుకోవచ్చు. 5 దశాబ్దాల మావోయిస్టు పార్టీ చరిత్రలో గణపతి అత్యంత సీనియర్గా చెప్పుకోవచ్చు. మొదటి తరం నాయకుడిగా గణపతి ఆ పార్టీకి చాలా సేవలు అందించిన పరిస్థితి. దాదాపు 2004 నుంచి 2018 వరకు గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగారు. దాదాపు 14 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి కొనసాగారు. 1975లో ఇటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే వరంగల్లో బీఈడీ కోసం వెళ్ళినటువంటి గణపతి అక్కడే ఆర్ఎస్యూతో రాడికల్ స్టూడెంట్ యూనియన్తో సంబంధాలు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయంతోనే ఆ విప్లవ పందా వైపు అడుగులు వేశారు. తర్వాత 1977 సెప్టెంబర్ 7న జరిగినటువంటి జగిత్యాల జైత్ర తపాలపూర్ ఘటనలో గణపతితో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. ఆ తర్వాత కేసులయ్యే జైలుకు వెళ్లారు. అజ్ఞాత జీవితంలోనే పూర్తి స్థాయిలో అజ్ఞాతానికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే గణపతి లొంగుబాటు పైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే గణపతి కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గణపతి సరెండర్ చేసేందుకు కీలక పాత్ర పోషించిన తెలుస్తుంది. మొత్తానికైతే గణపతి సరెండర్ అవుతున్న నేపథ్యంలో ఇటు గణపతి వారసుడు ఎవరైతే ఉన్నారో వాసుదేవరావు విడుదల చేసినటువంటి ఆడియో మాత్రం చాలా వర్గాలను ఆలోచింపజేస్తుంది. తండ్రి పట్ల తన భావోద్వేగాన్ని వివరిస్తూనే తండ్రి ఎంచుకున్న పందాను విమర్శించకుండా చేసినటువంటి ఆడియో మాత్రం చాలా మంది కలిసి వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే
గణపతి భార్య విజయ అనారోగ్యంతో ఉన్న సందర్భంలో గణపతి వస్తుండనే ఆనందం మాత్రం ఆ కుటుంబ సభ్యుల్లో ఉంది. చాలా సందర్భాల్లో గణపతి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనే ఆచూకీ మాత్రం తెలియని పరిస్థితుల్లో వాసుదేవరావు వీడియోలు చేసినటువంటి ఆడియో తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ అభిమానాలన్నీ కూడా వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి. గణపతి లొంగుబాటు పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది.